సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణకాంత్ని, బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్ కమ్ హైకోర్టు అడ్వకేట్. ఇవాళ రోజు మనం చూసుకుంటే దేశం గర్వించదగ్గ ఒక ఇన్సిడెంట్ అయింది. అదేంటంటే ఆపరేషన్ సింధూర్. సో ఇవాళ రోజు ఏదైతే ఏప్రిల్ 22న ఈ లష్కర్ ఈ తోయిబాకి అనుసంధానమైన టెర్రరిస్టులు ఏదైతే మన భారతదేశంలో చొచ్చుబడి పహల్గామ్లో ఒక అమాయకపు 27 మంది భారతీయుల్ని వాళ్ళ ధర్మం అడిగి మరి చంపారో, సో దానికి రిటాలియేషన్గా ఇవాళ రోజు ఈ ఆపరేషన్ సింధూర్ అయ్యింది. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు చాలా దేశమంతా చాలా గర్వించదగ్గ విషయం అండ్ హర్షధ్వానాలు నడుమ ఒకటి మాత్రం నేను చాలా మందికి కొందరు డౌట్స్ కూడా అట్ ద సేమ్ టైం వస్తున్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, దీంతో అయిపోయిందా, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏమైనా స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇంకా ఉధృతంగా అవుతుందా, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో వాటిలో కొన్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దీనికి సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారంటే మొన్న ఏదైతే మనకి ఏప్రిల్ 22న కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన కొందరు మగవాళ్ళని మాత్రమే ఏరి కోరి ఆ టెర్రరిస్టులు ఏదైతే చంపారో ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేసి, సో దానికి అనుగుణంగా ఆడవాళ్ళ యొక్క మాంగళ్యం అంటే ఏదైతే సింధూర్ అంటామో మనం మన హిందూ ధర్మం ప్రకారం మన దేశంలో సింధూర్ అంటే ఒక ఆడవాళ్ళ నుదుటి మీద పెట్టుకునే ఒక ప్రతీక. సో వాళ్ళ యొక్క భర్తల్ని చంపేసి వాళ్ళ నుదుటి సింధూరాన్ని మొత్తానికే వారు హరింపజేసిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉదంతం ఏదైతే ఉందో, సో దానికి అనుగుణంగా ఇది ఒక ప్రతీకారం, ఇది ఒక ప్రతీకార చర్య, ఇది ఒక రిటాలియేషన్ అని చెప్పడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మరి దీని పేరు పెట్టి మరి ఇవాళ రోజు ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సింధూరం కేవలం మన హిందూ ధర్మంలో ఆడవాళ్ళ నుదుటి మీద తిలకమే కాకుండా ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని పాటించే అతను తిలకం పెట్టుకునే దాన్ని కూడా సింధూరం అంటారు. సో ఆ విధంగా కూడా నువ్వు మా ధర్మాన్ని అడిగి చంపావు, మేము మా ధర్మాన్ని చెప్పే మరి నిన్ను చంపబోతున్నాం అని ఉగ్రవాదులకి ఒక పెద్ద మెసేజ్ ఇది. సో దానికే ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడతాం జరిగింది. అదొకటి. అండ్ ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 1 AM ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. సో మొత్తం 23 మినిట్స్లో ఈ ఆపరేషన్ సింధూర్ని ముగించేశారు మన ఎయిర్ ఫోర్స్ వారు. ముఖ్యంగా దీనిలో మన వాళ్ళు యూజ్ చేసిన ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో రఫేల్ వాడారు. ముఖ్యంగా అందులో మనం చూసుకుంటే ఈ రఫేల్ విమానాలలో ముఖ్యంగా వాళ్ళు యూజ్ చేసినవి హ్యామర్, స్కాల్ప్, ఈ మిజైల్స్ వాడారు వాళ్ళు ఇవాళ రోజు. ఇవి చాలా హై అండ్ టెక్నాలజీ ఇవి ముఖ్యంగా మనం చూసుకుంటే. సో ఇవేంటంటే ఓన్లీ టార్గెటెడ్ ఏవైతే కేవలం ఉగ్రవాద సంస్థలు వీళ్ళు గుర్తించారో మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, కేవలం వాళ్ళని మాత్రమే నాశనం చేసే విధంగా ఈ హై అండ్ టెక్నాలజీ మిజైల్స్ ఉపయోగపడతాయి. సో ఇవాళ రోజు మనం రఫేల్ విమానాలలో ఆ హ్యామర్, స్కాల్ప్ లాంటి టెక్నాలజీని యూజ్ చేసి ఆ మిజైల్స్ ద్వారా వాళ్ళని నాశనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే POK అంటే పాకిస్తాన్ ఆక్రమిత మన కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు. అందులో ఒకటి లష్కర్ ఈ తోయిబా, 2 జైష్-ఈ మొహమ్మద్, 3 హిజ్బుల్ ముజాహిదీన్ HM. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు వరకు మన దేశంలో ఇప్పటివరకు ఏవే ఉగ్రవాద దాడులు జరిగాయో ముంబై బ్లాస్ట్ల నుంచి మొదలుకొని 1990s మొన్న రీసెంట్గా 26/11 హైదరాబాద్లో జరిగిన గోకుల్ చాట్ కానీ, ఉదంతం కానీ, దిల్సునగర్ బ్లాస్ట్లు కానీ, ఇంకా కోకొల్లలు ఏవైతే ఇప్పటివరకు భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడులు ఏవైతే జరిగాయో అంతర్గతంగా, సో వాటన్నిటికీ ప్రధాన కారణమైన ఈ 3 ఉగ్రవాద సంస్థల్ని ఇవాళ రోజు మట్టు పెట్టడం జరిగింది. ఒక విధంగా ఇవి వాటికి కోలుకోలేని దెబ్బని మనం చెప్పొచ్చు. సో ఆ విధంగా ఇవి ఎక్కడైతే ఈ 9 స్పాట్స్ నేను చెప్పిన ఈ 9 స్పాట్స్ ప్రధానంగా ఉన్నాయో
ఆ 9 స్పాట్స్ ముఖ్యంగా మన రఫేల్ విమానాలు ఉపయోగించి స్కాల్ప్, హ్యామర్ ఈ మిజైల్స్ ఉపయోగించి ఆధునిక మిజైల్స్ ఇవి ఏవైతే మనం రఫేల్ విమానాల గురించి మనం ఇప్పటివరకు విన్నామో అవి ఇవాళ రోజు వాటిని ఆచరణలో పెడతాం జరిగింది. ఆ టెక్నాలజీని ఉపయోగించి 9 స్థావరాల్లో భీకరమైన దాడి చేసి వాటిని మొత్తానికే సమూలంగా నాశనం చేయడం జరిగింది. సో ఇవాళ రోజు పాకిస్తాన్ ఆర్మీలో కానీ వాళ్ళ సివిలియన్స్ కానీ వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరగకుండా కేవలం ఈ ఉగ్రవాద సంస్థల మీదనే దాడి చేపి వీళ్ళని చంపడం జరిగింది. సో ఇదొక చాలా గొప్ప విజయం అనే ఒక విజయ సింధూరం అనే మనం అనుకోవచ్చు ఇవాళ రోజు ఆపరేషన్ సింధూర్ అనేది. సో దానికి మనం భారతీయులుగా మనందరం చాలా గర్వపడాలి, చాలా ఆనందపడాలి ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మంది మదిలో మెదిలే క్వశ్చన్స్ ఏంటంటే ఉన్నాయంటే అసలు వార్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏమైనా యుద్ధం జరుగుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఎస్కలేషన్ అవుతుందా, మామూలు పౌరుల మీద పాకిస్తాన్ విమానాలు ఏమన్నా దాడులు చేస్తాయి, ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్ని జనాల మదిలో మెదులుతున్నాయి. కానీ ఇవాళ రోజు నేను అవి కొన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఇవాళ రోజు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండో పాక్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ వార్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే మీరు అనుకుంటున్నట్టు మిలిటరీ పరంగా లేకపోతే ఇది పరంగా అది పరంగా కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైతే మనం సింధు రివర్ ట్రీటీ ఏదైతే ఇండస్ సింధు రివర్ ట్రీటీని మనం సస్పెండ్ చేసామో ఆ రోజు వాళ్ళ జలాలను ఎప్పుడైతే ఆపేసామో అప్పటి నుంచే మన వార్ స్టార్ట్ అయిపోయింది. వార్ అంటే ఇవాళ రోజు మీరు అనుకుంటున్నట్టు కేవలం మిలిటరీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా, నేవీ పరంగానే కాదు, ఇట్లా వాటర్ పరంగా, ఎయిర్ పరంగా, ల్యాండ్ పరంగా, ఇంకా రకరకాల వాళ్ళ యొక్క ట్రేడ్ పరంగా ఇలా అన్ని రకాలుగా వాళ్ళ మీద ఆల్రెడీ అష్టదిగ్బంధనం మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ పరంగా ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయింది. సో ఇవాళ రోజు సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అయిందో అందులో ఒక చిన్న భాగం మాత్రమే. ఆల్రెడీ వాళ్ళకి ఎకనామికల్ గాను వాళ్ళని వాళ్ళ యొక్క ఫ్లైట్స్ ఏదైతే ఏరియల్ ఫీల్డ్ ఉందో వాటిని బ్లాక్ చేసాము, ఎకనామికల్ గా వాళ్ళ యొక్క ట్రేడ్ ని బంద్ చేసాము, అలానే వాళ్ళ నదీ జలాల్ని ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సింధు రివర్ ట్రీటీ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ సింధు రివర్ ట్రీటీ వల్ల 80% ఆఫ్ అగ్రికల్చర్ పాకిస్తాన్ అది ఈ సింధు జలాల మీద ఆధారపడి ఉంది. అండ్ 30% 1/3 హైడ్రో పవర్ ఆఫ్ పాకిస్తాన్ ఈ సింధు నది జలాల మీద ఆధారపడింది. సో ఇవి ఎప్పుడైతే బంద్ చేసామో ఆల్రెడీ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఎకనామికల్ గా కూడా కొద్దిగా వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ట్రేడ్ పరంగా కూడా చాలా ఆంక్షలు విధించి వాళ్ళ రోజు మనం వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా చూసినా కూడా వాళ్ళ మీద అష్టదిగ్బంధనం మొదలైంది. అండ్ ఇప్పుడు ఇది ఇంటర్నల్ ఏదైతే మనం రెండు దేశాల మధ్య జరుగుతుందో అది చెప్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మనం దౌత్యపరంగా యునైటెడ్ నేషన్స్ లో కూడా, ఐక్యరాజ్య సమితిలో కూడా వీళ్ళ మీద ఆల్రెడీ మనం గట్టిగా వాదనలు వినిపించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా అన్ని దేశాల్లో ఇంక్లూడింగ్ యుఎస్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ ఎక్సెట్రా ఇంకా చాలా కంట్రీస్ మనకి సపోర్ట్ గా ఉన్నాయి. ఏదైతే ఎందుకంటే ఇదంతా మనకి ఇవాళ రోజు ఏమనుకోనంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దౌత్య సంబంధాలని ఇవాళ రోజు ఎంత స్ట్రాంగ్ గా చేసాయి వేరే దేశాలతోనూ మనం క్లియర్ గా చూడగలుగుతాం. సో అందుకని ఇవాళ రోజు యుఎస్ ఏదైతే ఒక విధంగా పాకిస్తాన్ ని ఇదివరకు సపోర్ట్ చేసిందో అలాంటి యుఎస్ దేశం ఇవాళ రోజు పాకిస్తాన్ కి అగైన్స్ట్ గా మనకు సపోర్ట్ గా నిలిచింది ట్రంప్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్, రష్యా, ఇటలీ వీళ్ళందరూ మనకి చిరకాల మిత్రులు ఎలాగో. సో వీళ్ళందరూ కూడా ఇవాళ రోజు మనకి సపోర్ట్ గానే ఉన్నారు. కేవలం పాకిస్తాన్ వైపు ఉన్నది ఏదైతే ఉందో మనం చూస్తున్నాం ఇవాళ రోజు మన ప్రధాన శత్రువైన చైనా, టర్కీ, బంగ్లాదేశ్ కొద్దిగా అటు ఇటుగా ఒక విధంగా వాళ్ళకే సపోర్ట్. సో ఇలాంటి దేశాలు ఒక అరాకొర మాత్రం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి. కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ రెండు దేశాల ప్రపంచం కాదు కదా. మనకి మన సపోర్ట్ చూసుకుంటే పాకిస్తాన్తో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంది వేరే ఇతర దేశాలతో. అట్ ద సేమ్ టైం ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా ఇవి కూడా మనకే సపోర్ట్ వచ్చే విధంగా ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే వార్ అంత పెద్దగా మనం అనుకున్న విధంగా ఎస్కలేట్ అవ్వదని అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ పాకిస్తాన్ ని మనల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు. ముఖ్యంగా పాకిస్తాన్ కి ఈసారి గట్టిగా చెప్పబోతారు ఏంటంటే మీ ఉగ్రవాద సంస్థలు ఇంకా పర్మనెంట్ గా మూసేయాలి, మీరు కనుక ఫ్యూచర్ లో ఉగ్రవాద సంస్థలు ఇట్లానే ఫండింగ్ చేస్తూ ఇట్లానే ప్రేరేపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము అందరం కలిసి నీ మీద యాక్షన్ తీసుకుంటాం అనే విధంగా మాట్లాడే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి. సో ఆ విధంగా దౌత్యపరంగా కూడా మనం వార్ చేస్తున్నట్టు ఆల్రెడీ. సో వార్ అనేది ఇవాళ రోజు మీరు అనుకుంటున్నట్టు కేవలం ఒక మిలిటరీ పరంగా అనుకుంటారు, అట్లా కాదు. మనం ఆల్రెడీ వార్ లో ఉన్నాం పాకిస్తాన్
పాకిస్తాన్తో. నేను చెప్పినట్టు ఇవన్నీ పాయింట్స్తో మనం ఆల్రెడీ వార్ చేస్తున్నాం. సో ఇవాళ రోజు సర్జికల్ స్ట్రైక్ కూడా దానిలో ఒక చిన్న భాగం మాత్రమే. సో ఈ విధంగా మనం ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్తో వార్లో ఉంది. అండ్ తప్పకుండా మీరు అనుకుంటున్నట్టు ఇదేదో పెద్ద సివిలియన్స్కి ఏమైనా ఇబ్బందులు అయితే అవైతే అని మీరు భయపడద్దు. ఇవాళ రోజు మనం చూసుకుంటే మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్. సో అది కేవలం ఏంటంటే మనకు ముందు జాగ్రత్త విధంగా, అంటే ముందు జాగ్రత్తల పరంగా. ఎందుకంటే ఒక విధంగా ఏరియల్ స్ట్రైక్స్ ఏమైనా ఫ్యూచర్లో 1971లో సేమ్ ఇండో పాకిస్తాన్ వార్ అప్పుడు ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అదే పందాలో ఇవాళ రోజు ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా ఎస్కలేట్ చేస్తే మనం కూడా రెడీగా ఉండాలి. యాజ్ అ సివిలియన్ మనందరికి కూడా మనం కాపాడుకోవాల్సిన నైతిక హక్కు ఉంది కాబట్టి డెఫినెట్ గా దాని పరంగా ఇవాళ రోజు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. అంతేగాని సివిలియన్స్ అందరూ పెద్ద భయపడాల్సింది ఏం లేదు. మనం కేవలం ఒక మిలిటరీ పరంగానే కాకుండా అన్ని విధాలుగా పాకిస్తాన్ తో వేరే దౌత్య పరంగాను, ట్రేడ్ పరంగాను, మిగతా ఇతరత అన్ని భాగాల్లోనూ మనం వార్లో ఉన్నాం. సో మనం ఖచ్చితంగా అది గెలుస్తాము. పాకిస్తాన్ అన్ని విధాలుగా నిర్వీర్యం చేసే ప్రక్రియలో ఉన్నాం మనం. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక సివిలియన్ గా, ఒక ఇండియన్ గా మనందరం మన దేశాన్ని మనం ఈ సపోర్ట్ చేయాల్సిన టైం ఇది, ఒక తరుణం ఇది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కేవలం బీజేపీయా, కాంగ్రెసా ఇవన్నీ కాకుండా అన్ని పార్టీస్ కలిపి ఒక ఇండియన్ గా మనం సపోర్ట్ చేయాల్సిన తరుణం ఇది. మన దేశాన్ని మనం సపోర్ట్ చేద్దాం. జై హింద్.